హాయ్ ఫ్రెండ్స్, మన భూమి మీద తుఫానులు సాధారణంగా గుండ్రంగా ఉంటాయి. కానీ మన సౌర కుటుంబంలో ఒక వింత గ్రహం ఉంది. అక్కడ అక్షరాల 6 మూలలున్న ఒక భారీ షడ్భుజి అంటే హెక్సాగాన్ ఆకారంలో తుఫాను నిరంతరం వీస్తూనే ఉంది. అది మరెక్కడో కాదండి, మనకి సుపరిచితమైన శనిగ్రహం పైన. వినడానికి వింతగా ఉన్న ఇది నాసా శాస్త్రవేత్తల్నే 30 ఏళ్లుగా ముప్పు తిప్పలు పెడుతున్న ఒక అంతు చిక్కని రహస్యం. అసలు ఆకాశంలో అంత పక్కాగా ఆ ఆకారం ఎలా ఏర్పడింది? అది ఏలియన్ల ప్రయోగమా లేక ప్రకృతి సృష్టించిన అద్భుతమా? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో శనిగ్రహం ఉత్తర ధ్రువంపై ఉన్న ఆ రాక్షస హెక్సాగాన్ రహస్యాలను ఛేదిద్దాం. ఫ్రెండ్స్, ఈ మిస్టరీ 1980లో మొదలైంది. నాసాకు చెందిన స్పేస్ ప్రోబ్స్ ఓయేజర్-1, ఓయేజర్-2 శనిగ్రహాన్ని దాటి వెళ్తున్నప్పుడు దాని ఉత్తర ధ్రువంపై ఉన్న ఆ వింతైన హెక్సాగాన్ ఆకారాన్ని మొదటిసారి కెమెరాలో బంధించాయి. అది ఒక పక్కా జామితీయ ఆకారం అంటే జామెట్రిక్ షేప్ లాగా ఉండడం చూసి శాస్త్రవేత్తలు షాక్ అయ్యారు. మరో షాకింగ్ విషయం ఏంటంటే ఆ ఆకారం ఎంత పెద్దదంటే దాని లోపల అక్షరాల 2 భూగ్రహాలను పట్టించవచ్చు. అంటే సుమారు 30,000 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఒక భారీ తుఫాన్ అది. 1980 నుండి నేటి వరకు ఆ ఆకారం ఏమాత్రం మారకుండా అలాగే ఉండడం ఖగోళ శాస్త్రానికే ఒక పెద్ద సవాలుగా నిలుస్తుంది. సాధారణంగా తుఫాన్లు గాలి వీచే దిశను బట్టి తమ ఆకారాన్ని మార్చుకుంటాయి. కానీ శనిగ్రహంపై ఉన్న ఈ హెక్సాగాన్ మాత్రం గ్రహం తిరిగే వేగంతో సమానంగా తిరుగుతోంది. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు ఒక పక్కా పద్ధతిలో 6 మూలలు ఏర్పడేలా ఎలా ప్రవహిస్తున్నాయి? మరో వింత ఏంటంటే ఈ హెక్సాగాన్ మధ్యలో ఒక భారీ గుంతుంది. అది అచ్చం ఒక కన్నులాగా కనిపిస్తుంది. దాని లోతు కొన్ని వందల కిలోమీటర్లు ఉంటుందని అంచనా. ఈ రాక్షస తుఫాన్ 30 ఏళ్లుగా ఒక్క సెకండ్ కూడా ఆగకుండా ఎలా వీస్తోంది? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్. 2012 నుండి 16 మధ్య ఈ హెక్సాగాన్ తన రంగును మార్చుకుంది. మొదట్లో నీలి రంగులో ఉన్న ఆ తుఫాన్ అకస్మాత్తుగా బంగారు రంగులోకి మారిపోయింది. శాస్త్రవేత్తల ప్రకారం శనిగ్రహంపై వచ్చే వేసవి కాలం వల్ల సూర్యరశ్మి సోకడం వల్ల అక్కడి రసాయనాల్లో మార్పు వచ్చి ఇలా జరిగిందని భావిస్తున్నారు. కానీ ఒకే ఆకారం రంగులు మార్చడం అనేది కేవలం వాతావరణ మార్పులేనా లేక మరేదైనా రహస్యమా? జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పంపిన తాజా ఇన్ఫ్రారెడ్ డేటా ఆధారంగా నాసా శాస్త్రవేత్తలు శనిగ్రహంపై జరుగుతున్న ఆ రసాయనిక చర్యలను ఇప్పుడు లోతుగా విశ్లేషిస్తున్నారు. మరి భూమి మీద శాస్త్రవేత్తలు దీన్ని నిరూపించారా? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ఒక చిన్న నీటి ట్యాంక్లో విభిన్న వేగాలతో నీటిని తిప్పినప్పుడు అకస్మాత్తుగా అక్కడ 6 మూలలున్న ఆకారం ఏర్పడింది. దీన్ని ఫ్లూయిడ్ డైనమిక్స్ అంటారు. అంటే వేగంగా వీచే గాలులు ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు ఇటువంటి జామితీయ ఆకారాలు ఏర్పడే అవకాశం ఉందని సైన్స్ చెబుతుంది. కానీ ప్రయోగశాలలో కొన్ని నిమిషాలు ఉండే ఆ ఆకారం శనిగ్రహం మీద 30 ఏళ్లుగా ఎలా స్థిరంగా ఉందో ఎవరికీ అర్థం కావట్లేదు. నిజానికి శనిగ్రహంపై ఉన్న ఈ హెక్సాగాన్ విశ్వంలోని భౌతిక శాస్త్ర సూత్రాలను మనం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదని గుర్తు చేస్తోంది. ఒక గ్రహం మీద ఇంత పక్కాగా ఆ ఆకారం 30 ఏళ్లుగా ఉండటం అనేది ప్రకృతిలోని అంతు చిక్కని ఇంజనీరింగ్కి నిదర్శనం. ఆ తుఫాన్ అడుగున ఇంకా ఏవైనా రహస్యాలున్నాయా? అది గ్రహం లోపలి నుండి వస్తున్న ఏదైనా శక్తి వల్ల ఏర్పడిందా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడానికి శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. నిజానికి శనిగ్రహం హెక్సాగాన్ అనేది అంతరిక్షంలోని ఒక గ్రేటెస్ట్ మిస్టరీ. అది జామితీయ అద్భుతమా లేక గ్రహాంతర శక్తుల సృష్ట అనేది పక్కన పెడితే ఆ ఆకారం మాత్రం మనిషి మేధస్సుకు ఒక పెద్ద సవాలుగా నిలిచింది. చూశారు కదా ఫ్రెండ్స్, శనిగ్రహం మీద ఉన్న ఆ వింతైన షడ్భుజి ఆకారం గురించి మీ అభిప్రాయం ఏంటి? అది కేవలం గాలిమాయేనా లేక మరేదైనా రహస్యమా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.